ఇద్దరి దంపతుల మృతి ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికంగా కడగడం రేపింది. విషయానికి బయట పొక్కడంతో స్థానిక ప్రజలు ఉలిక్కిపడ్డారు. అసలు ఏం జరిగిందో, ఎందుకు ఇరువురు మృతి చెందారో అర్థం కాని పరిస్థితుల్లో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గల 4వ టౌన్ పరిధిలోని గాయత్రి నగర్లో దంపతుల మృతి కలకలం రేపింది. మృతులు 50 ఏళ్ల పైబడ్డ బొలిశెట్టి శ్రీనివాస్, ఆయన సతీమణి బొలిశెట్టి మమతగా కుటుంబ సభ్యులు స్థానికులు తెలిపారు. అయితే మృతులకు 2 కుమారులు ఉండగా వారు స్థానికంగా లేకుండా బతుకుదెరువు నిమిత్తం ఇతర దేశానికి వెళ్లినట్టు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. ఇటీవలి కాలంలో వారి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు మృతి చెందినట్లు తెలిపారు. అంత్యక్రియల అనంతరం జరిగే కార్యక్రమాలకు వెళ్లి వస్తున్నట్టు తెలిసింది. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఇరువురు ఇంట్లో మృతి చెంది ఉండడం స్థానికంగా కలకలం రేపింది. విషయానికి తెలుసుకున్న నగర సీఈ శ్రీనివాస్ రాజ్, 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ మతిపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. నిన్న రాత్రి స్పీడ్ పోస్ట్ చేసిండు, అది నాకు కాపీ పంపించిండు. ఒక్క నిమిషం, నేను ఫోన్ చేస్తా, బండి మీద ఉన్నా. हटा